ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుడు నోవాహుతో ఓడ కొలతల గురించి, ఓడ నిర్మాణం గురించి తెలియజేసినటువంటి సమాచారం ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం కాడ నుంచి మనం చదివితే, చితిసారకపు మానుతో నీ కొరకు ఓడ చేసుకునము, అరల పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధానం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని పక్కన ఉంచవలను. కింది అంతస్తు 2 అంతస్తు 3 అంతస్తు మీదుగా దాన్ని చేయవలను. 14 నుంచి 16 వచనాల్లో దేవుడు ఏం తెలియజేశాడంటే, ఓడ చేసేటువంటి విధానము, ఓడ కొలతల గురించి దేవుడు నోవాహుతో చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, చితిస్రానపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకున్నాము అన్నాడు. దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు, నోవాహు కుటుంబం తప్ప ఇంక ఎవరు రక్షింపడేటువంటి అవకాశం లేదు అని. దేవుడు కనుక నీ కొరకు ఓడ చేసుకో అని చెప్పాడు. రెండో విషయం చెప్పాడు, ఏమన్నా అంటే అరలు పెట్టి ఆ ఓడను చేయాలంట. అంటే ఆ ఓడలో అరలుగా ఆ ఓడను అమర్చాలి, లోపట బయట కీలు బుయ్యాలని చెప్పాడు మూడోదిగా. నాలుగోది ఏం చెప్పాడంటే, నువ్వు ఎలా చేయాలి, దాని విధం ఏందో చెప్పాడు. పొడుగు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు. అప్పుడు 5వ పాయింట్ ఏంటంటే, కిటికీకి తలుపుకు ఓడలో ఉంచు స్థలము గురించి చెప్పాడు. అంటే కిటికీ ఎక్కడ పెట్టాలో చెప్పాడు. కిటికీ ఎక్కడ పెట్టాలి, ఓడకు కిటికీ చేసి పైనుండి 3 కిందకి దాన్ని ముగించవలను. దాని పక్కన తలుపు అమర్చాలి అని చెప్పాడు. ఓడ 3 అంతస్తులు గలదానిగా చేయాలి. కింద అంతస్తు, 2 అంతస్తు, 3 అంతస్తు గలదానిగా ఓడ చేయాలని చెప్పేసి దేవుడు నోవాహుకు ఓడ నిర్మాణం గురించి, ఓడ కొలతల గురించి చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటంటే, 17వ వచనం నుండి 22వ వచనం వరకు దేవుడు నోవాహుకు తెలిపిన సమాచారం ఏంటి. దేవుడు నోవాహుతో ఈ సమాచారం తెలియజేశాడు. ఏంటదంటే, మొట్టమొదటి విషయం జలప్రలయం గురించి తెలియజేశాడు. జలప్రలయం గురించి తెలియజేశాడు అన్నమాట. ఆ విషయం మనం చదివితే 17వ వచనము, 18వ వచనము, 19వ వచనం వరకు ఈ విషయాలు మనము ఆలోచించవచ్చు. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరమును ఆకాశం కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రలయము రప్పించున్నాను. లోకమున్న సమస్తము చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచదు. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకు సమస్త జీవుల్లో, అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నీ ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. జలప్రలయం గురించి దేవుడు నోవాహుతో చెప్పడం జరిగింది.
నేను జీవము గల సమస్త శరీరాలను ఆకాశం కింద ఉండకుండా నాశనం చేస్తున్నాను. దాని కొరకు నేను భూమి మీదకి జలప్రలయాన్ని రప్పించబోతున్నాను. లోకమైనటువంటి సమస్తము చనిపోతాయి అని చాలా స్పష్టంగా దేవుడు నోవాహుతో చెప్పాడు. వాస్తవానికి జలప్రలయం అనేది అంతకుముందు ఎప్పుడూ ఎన్నడూ కలగలేదు. కానీ నోవాహు నమ్మాడు. దేవుడు నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన గురించి మాట్లాడాడు. అలాగే ఓడలోకి ఏం ప్రవేశించాలి దాని గురించి మాట్లాడాడు. ఇక్కడ నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను ఆ ఓడలో ప్రవేశించాలి. నీతో కూడా వాటన్నిటినీ బతికించి ఉంచుకున్నట్టుకు సమస్త జీవుల్లో సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలో 2 చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. నీవు వాటిని బతికించుటకై వాటి జాతుల ప్రకారము పక్షుల్లోనూ జంతువుల్లోనూ నేలం ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును అని చెప్పేసి దేవుడు నోవాహుతో తెలియజేయడం జరిగింది. అంటే ఓడం చేసుకోమని చెప్పాడు, జలప్రలయం రప్పిస్తా అని చెప్పాడు దేవుడు. ఈ భూమి మీద సమస్త శరీరులను నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. నీవు నీ కుటుంబము ఓడలో ప్రవేశించాలి. వాటితో పాటు జీవం గల వాటిలో 2 చొప్పున నువ్వు ఓడలోకి తీసుకురావాలి. ఎందుకంటే వాటిని నువ్వు బతికించుటకై అనే మాటను దేవుడు తెలియజేశాడు. అవి బతికితే వాటి ద్వారా మళ్ళీ సంతానం ఈ భూమి మీద విస్తరించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల నోవాహుకు ఈ విషయాలన్నీ చెప్పిన మాట. చూడండి, నోవాహుకు ఎంత పరీక్ష ఉందో ఇక్కడ చూడండి. ఓడం చేసుకోవడము, అలాగే ఆ జంతువుల్ని అన్నిటినీ కూడా తీసుకురావటము, తన కుటుంబాన్ని సిద్ధం చేయటము, ఇదంతా కూడా నోవాహుకి ఒక పరీక్ష. మన జీవితాల్లో కూడా మనము విశ్వాస స్థాయిని ఎంతగా అభివృద్ధి చేసుకోవాలో ఆ అభివృద్ధి కొరకై మనకి కూడా పరీక్ష ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదగటానికి పరీక్షలు అవసరం. ఈ పరీక్షల్లో ఎవరైతే ధైర్యాన్ని విశ్వాసాన్ని కొనసాగించి ముందుకెళ్తారో వారు విజయాన్ని సాధిస్తారు. నోవాహు ఒక మంచి నాయకుడు. ఇంత కఠినమైనటువంటి పరీక్ష ఓడను ఎప్పుడు తయారు చేయాలి అంతకుముందు ఎవరు కూడా. అందులో 3 అంతస్తులు కలిగినటువంటి ఓడ. అంత మాత్రమే కాదు, అక్కడ జలప్రలయం రాబోతుంది, అది ఎన్నడూ చూడాల. అలాగే ప్రతి పక్షి ప్రతి జంతువు నేలన ప్రాకు ప్రతిదీ కూడా నోవాహు వాటిని బతికించడానికి ఆ ఓడలోకి తీసుకురావాలి. ఇదంతా ఒక సవాలు, ఒక పరీక్ష. కానీ నోవాహు ఎదుర్కొన్నాడు. అంటే నాయకుడు ఎప్పుడు కూడా ప్రతి సవాలుని ధైర్యంగా ఎదుర్కోవాలి. దేవుడు మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని బలపరచడానికి, మనలో విశ్వాస స్థాయిని మెరుగుపరచడానికి దేవుడు అనేక విధాలుగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనకి పరీక్ష పెడుతూ ఉంటాడు, శోధన జరిగిద్ది. ఇవన్నిట్లో కూడా మనం సాధించవలసినటువంటి సాధన అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంత మాత్రమే కాదు, 21వ వచనంలో మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని అన్నాడు.
అంటే ఆహారం కూర్చుకోవాలి. చూడండి ఎన్ని విషయాలు దేవుడు తనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మ్రాను చెప్పాడు, ఆ ఓడ చేసేటువంటి మ్రాను గురించి చెప్పాడు, ఆ ఓడ కొలతల గురించి చెప్పాడు, ఆ ఓడ ఎన్ని అంతస్తులు చేసి చెప్పాడు, దానికి కిటికీ ఎక్కడ పెట్టాలో తలుపు ఎక్కడ పెట్టాలో చెప్పాడు. అలాగే జలప్రయాణం రాబోతుంది, నువ్వు నీ కుటుంబం సిద్ధపడండి, నీతో నిబంధన చేసుకుంటున్నాను, నీ కుటుంబం నిబంధన చేసుకుంటున్నాను, సమస్యలు చనిపోతే కనుక నువ్వు పక్షుల్ని జంతువుల్ని త్రాకు వాటిని కూడా నువ్వు ముందుగానే నీ ఓడలోకి తీసుకురా, ఆహారం సిద్ధపరచుకో, నీ దగ్గర అది ఉంచుకో అని దేవుడు ముందుగా చెప్పడం చూస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ప్రజలు పాపం చేసినప్పుడు ఆయన సంకల్పమైన మార్చుకున్నాడా అంటే మార్చుకోవాలి. దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పము నెరవేర్చుటకు ఆయా కాలాల్లో కొంతమంది వ్యక్తుల్ని దేవుడు వాడుకున్నాడు. వారి విశ్వాసాన్ని బట్టి వాళ్ళని ప్రోత్సహించాడు, వాళ్ళని బలపరిచాడు, వాళ్ళని భౌతికంగాను ఆత్మీయంగా స్థిరపరిచే విషయంలో దేవుడు వాళ్ళని సహాయకారిగా పనిచేస్తూ వచ్చాడు, వాళ్ళకి తోడై ఉండి నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు కూడా మన జీవితాల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు కనుకనే మనం విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం. మనము విశ్వాస సంబంధంగా ఎదగడానికి ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు. అది మనం జ్ఞాపం చేసుకొని ముందుకెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఆలోచిస్తే 2వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన నోవాహు అట్లు చేసెను. దేవుడు ఏం చెప్పాడో అది అంతా కూడా నోవాహు చేశాడు అంతే. అది దేవుడు రాజ్య పౌరులకు ఉండవలసినటువంటి గురి. అంటే దేవుడు రాజ్య పౌరులు ఎలా వివరిస్తారంటే నోవాహులాగా వివరిస్తారు. దేవుడు ఏం చెప్పినా కానీ దాన్ని తూచా తప్పకుండా నోవాహు చేశాడంతే. ఎటువంటి విషయంలో కూడా విభేదించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుడు చెప్పినట్లుగా అన్నిటినీ కూడా యావత్తు కూడా ఆయన చేశాడు. అంటే దేవుడు ఏం చేసినా అది నా జీవితంలో మంచిదే, నేను దాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఒక తపన కుతూహలం అనేది మనకు అవసరమై ఉంది. ఈరోజు దేవుడు చెప్పినట్లుగా చేయటం అనేది మనము బాగా అలవాటు చేసుకోవాలి. అది చేయడానికి సిద్ధపడాలి ప్రతి దినము కూడా. అందుకోసమే మనము మన జీవితాల్లో క్రీస్తునందు పిలువబడ్డాం. దేవుడు రాజ్య పౌరులు దేవుని పరిపాలన అంగీకరిస్తారు. ఆయన ఆజ్ఞలను గైకోవడం ద్వారా మాత్రమే దేవుని పరిపాలన అంగీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువలన నోవాహు ఈ 14వ వచనం కాడి నుంచి 14వ వచనం కాడి నుంచి 22వ వచనం వరకు 3 విషయాలు మనకి తెలియజేయబడుతుంది. ఓడ నిర్మాణము, దాని కొలతలు 14 నుంచి 16 వచనాల వరకు, 17 నుంచి 22 వచనాల వరకు నోవాహుకు దేవుడు తెలియజేసిన సమాచారము. దాంట్లో 1 జలప్రలయం గురించి తెలియజేశాడు, 2 నిబంధన గురించి ఓడలో ఎవరు ప్రవేశించాలో తెలియజేశాడు, 3 ఆహారం గురించి తెలియజేశాడు, ఆహారము సమకూర్చుకో అని తెలిసాడు. వీటన్నిటి విషయాల్లో కూడా నోవాహు ఆ ఆజ్ఞన్నిటినీ కూడా పాటించడం అనేది మనం చూస్తూ ఉన్నాం.